రైట్ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ జగదీష్ రెడ్డి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. దీంతో వెంటనే హరీష్ రావు జగదీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి పిఎస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పిఎస్ దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటుండటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? అరే నడు 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విడుదల చేయాలి హరీష్ అన్నను వెంటనే, విడుదల చేయాలి హరీష్ అన్నను వెంటనే, విడుదల చేయాలి. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. ప్రజాపాలన కాదురా పాపాల పాలన, ప్రజాపాలన కాదురా పాపాల పాలన. తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నావు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు. అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు. మరి ఇది ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ప్రజలంతా చూస్తా ఉన్నారు. మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోటి పోలీసులతోటి మన అణచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవడు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని దాదాపు 100 మంది పోలీసులు ఇంటిని తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేస్తున్న సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు పోతుంటే వారికి కూడా ఏమి చెప్పకుండానే అరెస్ట్ చేయడం జరిగింది. మరొక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు. హైదరాబాద్